ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు చదువుతున్నాను. నేను దీని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆమేన్. అవును, ప్రతిరోజు ఆయన వాత్సల్యం నూతనంగా మన మీద పుట్టకపోతే మనం ఎప్పుడో నశించిపోయేవాళ్ళం. నశించిపోవడం అంటే లోకంలో కాదు, పాపంలో. దేవుడే చెప్పారు కదా, ఒక్కరూ నీతిమంతులు లేరు అని. అవును, మనం ఎంతగా ప్రార్థించినప్పటికీ మన నాలుకతో గాని, మాటతో గాని, కన్నుతో గాని ఏదో ఒక రకంగా దేవుణ్ణి బాధ పెడుతూనే ఉంటాం. కాబట్టి ప్రతిరోజు ఆయనకి ప్రార్థన చేసి ఆయన నూతన వాత్సల్యాన్ని పొందుకుందాం. ప్రేయర్ చేయడం అంటే యేసయ్యా మీకు అంతా తెలుసు కదా, నేనేం తప్పు చేశానో దయచేసి క్షమించండి అని అనడం కాదు. కానీ మనం ఏ పాపం చేశామో అది నోటితో ఒప్పుకుని పశ్చాత్తాపడి హృదయపూర్వకంగా దాన్ని విడిచిపెట్టాలి. హ్యావ్ ఎ బ్లెస్డ్ సండే.